మీకు ఇవాళ అన్ని వెరిఫై చేసి పంపిస్తారు. సో పోలీస్ యాక్ట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మీరు ఎండి యాక్ట్ నిబంధనల ప్రకారం సంవత్సరం ఏం పని చేస్తాను? ముఠా పని చేస్తావా? బండి ఉందా మీకు? లేదా? ఎలా వెళ్ళి వస్తా ఉంటావు? ఆటో ఉందా? అద్దెకే ఉండేది? ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా మీ ఏరియాలో? ఇక్కడ ఎవరన్నా గంజాయి తాగి ముందు తాగి అట్లాంటి ఏం లేదా? అదే మీరు ఏదన్నా ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్ దాకా రాలేకపోతే అని చెప్పి పోలీసులే మీ ఏరియాలో అంతా వచ్చి చేస్తాను. ఏదన్నా మీకు ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా ఎవరి మీద ఏదన్నా ఇబ్బంది ఉన్నా మాకు తెలియపరచండి. ఓకేనా? ఆధార్ కార్డు తీసుకోరండి అమ్మా. తాళం వేసి వెళ్ళారండి వాళ్ళు. ఇల్లు కలవాలి. ఇదే అంటావు ఇల్లు కలాలంటా ఏందమ్మా? ఏం చేస్తుంటారు మీరు? ఎలక్ట్రిక్ పని చేస్తాను మా ఆయన. మరి రెండింటి తాళాలు వేసి ఉన్నాయి. మరి అదే ఊరు వెళ్ళమని ఇల్లు కలాలి వచ్చారంటే. ఇల్లు కలాలు ఎక్కడ ఉంటారు? 12వ రోజు. 12 వెహికల్ ఓనర్స్ మాట్లాడతారే. వెహికల్ ఓనర్స్ మాట్లాడతారే. వెహికల్ ఓనర్స్ మనం చెబుతారు. సెట్టింగ్స్ చేసి ఇలా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరిగింది. ఇకపైనైనా మీరంతా కూడా ప్రాపర్గా నిబంధనలన్నీ పాటిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. చేస్తారా? ఓకే, గుడ్. ప్రాపర్గా నెంబర్ రైస్ చేయాలంటే ఏముండాలి? ప్రాపర్గా నెంబర్ కనిపించాలి. కనిపిస్తేనే మనం అటువంటి వ్యక్తిని మనం పట్టుకోగలుగుతాం. సో కాబట్టి మనం ఏదైతే ఎండి యాక్ట్ నిబంధనల ప్రకారం మనం ప్రాపర్గా నెంబర్ ప్లేట్ ఎలా మనం ఏ స్పెసిఫికేషన్స్ ప్రకారం లేకుండా నెంబర్ ప్లేట్ ప్రాపర్గా లేకుండా ఉన్నారో ఇమ్మీడియట్గా